హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూరియస్ నేను సిద్ధగోని సుదర్శన్. మొత్తం మీద ఇక్కడ ఉప్పల్ మార్కెట్కి సంబంధించి ఉప్పల్ నుంచి తర్వాత ఇక్కడ బోడుప్పల్ తర్వాత ఇక్కడ ఏది మేడిపల్లి ఇదంతా కూడా రోడ్డు పక్కన అంటే కూరగాయల బండ్లు పెట్టుకొని వీళ్ళు జీవనం సాగిస్తున్నారు. అయితే కొంతమంది అంటే ఉప్పల్ మార్కెట్లో ఉంటారు కదా, కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు వచ్చి వీళ్ళ మీద దౌర్జన్యంగా మా కూరగాయలన్నీ కూడా మొత్తం పడేస్తున్నారు. తర్వాత వేల రూపాయలకు సంబంధించిన కూరగాయలన్నీ పడేస్తున్నారు. తర్వాత మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. వీళ్ళతో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా నిజంగా కూడా ట్రాఫిక్ పోలీసులు ఎందుకు చేస్తారంటే కొంతవరకు ట్రాఫిక్ ఇబ్బంది అయినప్పుడు ట్రాఫిక్ పోలీసులు చేస్తారు, అది వేరే విషయం. కానీ పోలీసులే కాకుండా వీళ్ళు కూడా వచ్చేసి మా కూరగాయలను పడేస్తున్నారని చెప్పేసి ఆ విజువల్స్ కూడా తీసుకొచ్చిండ్రు. వాళ్ళ బాధ ఏందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉప్పల్ మార్కెట్ వాళ్ళు మొత్తం ఇదంతా ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు. చెప్పండి ఏమైంది సార్? ఉప్పల్ మార్కెట్ వాళ్ళు వచ్చి సార్ మా కూరగాయలు ఇట్లా అన్ని పడేస్తున్నారు సార్. మాకు అక్కడ అసలు పెట్టనియద్దని అంటున్నారు. ఎక్కడ పెడుతున్నారు మీరు? సార్ ఇక్కడ ఉప్పల్ చెరువు పైన నల్ల చెరువు మీద అక్కడ పెడితే మేము సైడ్ కి. బట్ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందా ఏమన్నా? సార్ మేము సైడ్ ఎక్కడున్నా గానీ పెట్టొద్దు, అసలు మీరు పెట్టొద్దు. ఎందుకు పెడతారు? మేమే అమ్ముకోవాలి, మీరు పెట్టొద్దు అని అంటున్నారు సార్. మీరు అసలు పెట్టొద్దు, ఇక్కడ నుంచి గట్కేశ్వర్ వరకు పెట్టొద్దు. మీరు ఎక్కడ పెట్టినా కూడా మేము ఉప్పల్ రండి, మీ సంగతి చూస్తాం అని కూడా అంటున్నారు సార్. మా కూరగాయలు అన్ని పడేసి. మరి ఉప్పల్ మార్కెట్ లో మీకు అవకాశం ఉందా ఒకవేళ పెట్టుకుంటే? లేదంట సార్, అక్కడ కూడా ఇవ్వరంట సార్. అక్కడ కూడా ఇవ్వరంట సార్. మీరు ఎక్కడ పెట్టుకోకూడదు, మేమే అమ్మాలి అని అంటున్నారు సార్. మాకు రోజు వచ్చి టార్చర్ చేస్తున్నారు. మీరేమనుకుంటారు మరి? సార్ మేము ట్రాఫిక్ కాకుండా చూసుకుంటాం సార్. ఓకే, కొత్త వాళ్ళని కూడా రానివ్వము. మేమే పాత వాళ్ళం ఏం చేస్తామంటే అది కొంచెం ట్రాఫిక్ కాకుండా మేము చూసుకొని బండి కూడా ఒక సైడ్ కి పెట్టుకుంటాం సార్. అట్లా చేద్దాం, అట్లా అవకాశం ఇవ్వమని చెప్పి అవకాశం ఇవ్వమని చెప్తున్నాం సార్. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం సార్, ఖచ్చితంగా మేము చూసుకుంటాం సార్. మేమే చూసుకుంటాం సార్. ఒక మనిషిని పెట్టి పక్కన పెట్టి మా అంతలో మేము ఏ ట్రాఫిక్ జామ్ కాకుండా ఏ ఇబ్బంది కాకుండా మేము ట్రాఫిక్ వల్ల కూడా సహకారం చేస్తాం సార్. ఇప్పుడు ఉప్పల్ మార్కెట్ వాళ్ళు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని మిమ్మల్ని కూరగాయలు పడేస్తున్నారా, లేకపోతే మీరు అమ్ముకోవడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూరగాయలు పడేస్తున్నారా? వాళ్ళకి ఇబ్బంది అవుతుంది పడేస్తారు సార్. కాదు, మార్కెట్ లో పెడతలేదు కదా మీరు. ఒక్కొక్కరు మాట్లాడు. మా కూరగాయలు దంద అయితే లేదు, మీరు పెట్టడం వల్ల దగ్గర పట్టుకో. కూరగాయలు మాకు దంద అయితే లేదు, మీరు రోడ్ మీద పెట్టి మీరు తక్కువ రేటుకి అమ్ముతారు, మాకు రేటు పడతలేదు. మాకు మీరు పెట్టడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, మీరు పెట్టొద్దు అని మొత్తం తీసేసి మా కూరగాయలను వారేసిపోతుంది. మీరేమనుకుంటున్నారు మరి? మేమేమనుకుంటున్నాం అంటే మాకు అవకాశం ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు ఒకటి మామూలు కూరగాయలలో తీపిస్తున్నారు. ఇప్పుడు బీఆర్ వాళ్ళు పండ్ల బండ్లు ఉన్నాయి. ఇప్పుడు ఉప్పల్ మార్కెట్ లో కూరగాయలు అమ్మట్లేరు కదా, వాళ్ళు పండ్లు కూడా కేవలం కూరగాయల వారినే తీపిస్తారు, పోలీసు వాళ్ళు కూడా పండ్ల బండ్లలో వస్తే వాళ్ళు పక్కకి వెళ్ళినా కానీ మళ్ళీ వచ్చి మళ్ళీ పెట్టుకుంటున్నారు. పోలీసులు కూడా టార్గెట్ చేసింది కూరగాయలని. మమ్మల్ని క్రేన్ వచ్చినా కానీ క్రేన్ వచ్చినాక కూరగాయల బండ్ల కన్నా అవుతుంది. ఎందుకట్లా వాళ్ళకి ఏమో తెలియదు అది. అంటే కాదు, పండ్ల బండ్లు అయినా ఒకవేళ కూరగాయల బండ్లు అయినా ఏదైనా ట్రాఫిక్ జామ్ అవుతుంది. వాళ్ళు ఏమంటున్నారు, పండ్లలో కూరగాయలు పెట్టొద్దు అంటే పండ్ల బండ్ల అంటున్నారు. వీళ్ళు మార్కెట్ వాళ్ళు టార్చర్ చేస్తారు, ఇప్పుడు పోలీసు వాళ్ళు టార్చర్ చేస్తారు. ఇప్పుడు బీఆర్ వాళ్ళు మనోళ్ళు కాదు. ఇక్కడ పెట్టుకుంటే మార్కెట్ కు 1 కిలోమీటర్ దూరంలో పెడతారు కదా మీరు. గట్కేశ్వర దాకా మాదే మీరు పెట్టొద్దు, మా గిరాకులు అయితే మీకు అయితే మీరు వస్తున్నారు. మేమేం చేస్తున్నాం, మేము రైతుల కాడ కొనుక్కొచ్చుకుంటున్నాం, తక్కువ రేటు పెట్టి మేము అమ్ముకుంటున్నాం. ఇప్పుడు మార్కెట్ పోతలేరు ఎవరు, మా కాడ ఎక్కువ రేట్ ఇస్తారు. ఎక్కువ రేటు అమ్ముకుంటారు సార్. మేము మబ్బులో పోతాం సార్, ఎన్టీఆర్ పోతాం, అంతా రైతులు వస్తారు. ఇబ్రాపట్నం, ఆరుట్ల, దండు మైలారం అదంతా చుట్టుపక్కల వస్తారు. మేము వాళ్ళ కాడ తెచ్చి ఇక్కడ అమ్ముతాం సార్. మేము రైతుల దగ్గర రైతుల కాడికే పోతాం. మార్కెట్ కూడా ఎప్పుడో సార్ అక్కడ లేనప్పుడు తక్కువకి ఇస్తారు. మీరు తక్కువకి ఇస్తారు, మాకు తక్కువకి ఇస్తారు. మా తక్కువ ఇస్తారు సార్. చేసేది రైతుల కోసం కదా, వాళ్ళకి బతికించు, వాళ్ళు మనకు బతికిస్తారు, మేము వాళ్ళకి బతికిస్తున్నాం. మేము మార్కెట్ లో కూరగాయలు 80, 30 తెచ్చి 80, 90, 100 అమ్మితే డబుల్ రేట్ పెట్టినా వాళ్ళు అమ్ముతారా? మేము ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి కూడా చెప్పాము, ఎందుకంటే మేము సైడ్ కి పెట్టుకొని అమ్ముకుంటాం సార్ అంటే కూడా వాళ్ళు ఏం చెప్తుండ్రు, అసలు మీరు బండే పెట్టొద్దమ్మా, తీసేయాలి మీరు అంతే, మీ కూరగాయల వాళ్ళు అయితే ఒక్కరు కూడా కనిపించదు ఇక్కడ అని అంటున్నారు సార్. మాకు చాలా ఏది పడితే అది గుంజుకోపోతుండ్రు సార్, కాంటా గుంజుకోపోతుండ్రు, మైకు గుంజుకోపోతుండ్రు, మళ్ళీ కొడుతుండ్రు కూడా బండి తీయకపోతే కూడా. ఈ మార్కెట్ వాళ్ళు వచ్చి అయితే ధూమ్ దాన్ చేస్తుండ్రు సార్. నిన్న అయితే మా కూరగాయలు అన్ని పడేసారు సార్, వీడియో కూడా ఉంది సార్, చూపెడతాం సార్. మాకు ఒక్కొక్కరు అంతా కొత్త ఆటోలు, ఒక్కొక్క ఈఎంఐ 12,000 కట్టాలి, ఇల్లు కిరాయి కట్టాలి.
పిల్లల ఫీజు కట్టాలి. మాకు వేరే ఆధారం లేదు. ఓకే, మాకు వేరే బిజినెస్ లేవు. మాకు కాదు ఇప్పుడు పెట్టుకోవడానికి ఒకవేళ ఓపెన్ మార్కెట్లో అవకాశం ఉందా ఏమన్నా మీకు అంత అంతే మాకు లేదు సార్. మా పెట్టుకొని ఈయననే పెట్టని సార్, మార్కెట్లో ఎక్కడ పెట్టండి సార్, పెట్టనియరు. మాకు దయచేసి మీ తరపున ట్రాఫిక్ ఇబ్బంది ఉంటే మేము ఒక మనిషిని పెట్టుకుంటాం, మేమే చూసుకుంటాం, ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. మేము ట్రాఫిక్ ఫుల్ జామ్ అయితే మేము వెళ్ళిపోతాం. ఇప్పటిదాకా వెళ్ళిపోయి వేదావి ట్రాఫిక్ అయిపోయినాక 8 గంటలకు నైట్ మళ్ళీ వచ్చి పెట్టుకుంటాం. ఈ ట్రాఫిక్ ఇబ్బంది పెట్టము. మీ మార్కెట్ లో ఏంది మరి, లేకపోతే మేము మార్కెట్లో పెట్టండి మేము తీసుకొస్తాం. అవకాశం ఇస్తే అలా పెట్టుకుంటాం. అది మాది ఒకసారి. దీనిపైన అంటే యాక్చువల్గా ప్రభుత్వం కూడా ఆలోచించాలి. వీళ్ళకి ప్రత్యేకంగా ఏదైనా రైతు బజార్ లాంటిది ఏర్పాటు చేసి, అంటే ఇక్కడ ఇప్పుడు ఉప్పలు కానీ లేకపోతే ఒక ఖాళీ ప్లేస్ అయినా ఉంటే రైతు బజార్ లాంటిది ఏర్పాటు చేసి వీళ్ళకి అవకాశం కల్పించడమా, లేకపోతే ఒకవేళ ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా వీళ్ళు ఒకవేళ కూరగాయలు అమ్ముకుంటే వాళ్ళకి అవకాశం కల్పించడమా చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. కాబట్టి పోలీసులు కూడా దీనిపైన ఆలోచించాలి. కాకపోతే ఏంటంటే ప్రజలకు ఇబ్బంది కూడా మీరు కలిగించవద్దు, అది కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఆ తర్వాత అయితే విషయం ఏంటంటే మార్కెట్లో ఉన్న వాళ్ళ ఆరోపణ ఏంటంటే మేము పన్నులు కడుతున్నాం, తర్వాత మేము కూరగాయలు పెట్టుకోవడానికి అవన్నీ చేస్తున్నాం, కడుతుంటే వీళ్ళేమో ఫ్రీగా వచ్చి పెట్టుకుంటున్నారు అనేటువంటిది వాళ్ళ ఆరోపణ. ఇక వీళ్ళు ఏమంటున్నారంటే లేదు మేము బతుకు తెరువు కోసం మేము రైతుల నుంచి డైరెక్ట్గా కొనేసి ₹4 తక్కువకి ఇస్తున్నాం కాబట్టి మా దగ్గరకు వచ్చి ఎవరు కస్టమర్లు అందరూ మా దగ్గరకు వచ్చి కొంటున్నారు అనేటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. కాబట్టి వీళ్ళు ఏమని కోరుతున్నారంటే మాకు రోడ్డు పక్కకు ట్రాఫిక్ ఆటంకం కలగకుండా మేము పెట్టుకుంటాం కాబట్టి మాకు అవకాశం కల్పించండి. ఒకవేళ అది చేయని పక్షంలో రైతు బజార్ లాంటిది ఏర్పాటు చేసి మాకు ఒకవేళ అవకాశం కల్పిస్తే అక్కడనే మేము కూరగాయల షాప్ పెట్టుకొని మేము బతకడానికి రెడీగా ఉన్నామని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన ఆలోచించాలి, తర్వాత పోలీసులు కూడా దీనిపైన ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు కోరుతున్నారు. అంతే కదా. ఇది ఉప్పల్ నుంచి తర్వాత ఇక్కడ ఏది గట్టికేసరి దాకా అంటున్నారు కానీ ఉప్పల్ నుంచి మేడిపల్లి దాకా వీళ్ళు అసలు యాక్చువల్గా ఈ కూరగాయలు బండి పెట్టుకున్న వాళ్ళు వీళ్ళ బాధ ఇట్లున్నది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం కూడా ఆలోచించాలి, తర్వాత పోలీసు వాళ్ళు కూడా ఆలోచించి దీనిపైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి వీళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. సార్ కస్టమర్స్ కూడా చెప్తున్నారు సార్, మీరు వచ్చినప్పటి నుంచి తక్కువ రేట్లో రేటు తక్కువకి వస్తున్నాయి, అనుకుంటున్నాము, చాలా హ్యాపీగా తింటున్నాం మేము అని కూడా చెప్తున్నారు సార్. హోల్సేల్ లాగా అమ్ముతున్నాం సార్, మేమైతే ఎక్కువ అయితే తీసుకుంటలేము కదా సార్. మాకు ఎక్కువ తీసుకుంటే మీ దగ్గర కొనరు కదా. అవును సార్, మేము ₹10 వస్తే చాలు సార్, మాకు ₹10 వస్తే చాలు, కిలోకి 10, ₹5 వస్తున్నా కూడా మాకు పర్వాలేదు, ఓకే అని అనుకోండి. అందరికి చాలా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. అది మా బాధ. కానీ మేమేమో ఎక్కువ తీసుకుంటున్నాము, వీళ్ళేమో వచ్చి రోడ్డు మీద అమ్ముతుండ్రు. అరే అట్లా అనుకోవద్దు కదా సార్, మీరే బతకాలని ఏం లేదు కదా. నిన్న వచ్చేమో ఆయన మా అన్న ఒక్కడే ఉన్నాడు సార్ అక్కడ. అయితే ఆయనను చూసి ఒక 40 మంది దాకా వచ్చారు సార్. వాళ్ళు వచ్చి మొత్తం కూరగాయలు మొత్తం దుమ్ దాని చేసి పడేసారు సార్. వీడియో కూడా ఒక్కసారి చూడండి సార్. వాళ్ళు చాలా మాటలు అసలు గలీజ్ మాటలు మాట్లాడుతుంటారు సార్. మేము ఏం చేయాలన్నా కూడా మాకు అర్థమవుతుంది. మళ్ళీ సాయంత్రం సార్ మా చెల్లె వాళ్ళు కూడా వెళ్ళారు సార్. అయితే అప్పుడు కూడా మీరు ఎందుకు అమ్ముతారు రా అని చెప్పి ఒక్కొక్క మాటలు కాదు సార్ అవి. నైట్ అక్కడ ఎవ్వరు లేరు సార్. మాకైతే చిన్న పిల్లల్ని వదిలేసి కూడా మేము పని చేస్తున్నాం సార్. ఎందుకు సార్ తక్కువ రేటుకే అమ్ముతున్నాం కదా సార్. మేమైతే మీరు కూడా మేము తెచ్చిన రేటుకే తెచ్చి మీరేమో ₹100కి కిలో అమ్ముతారు. మేము అట్లా అమ్మట్లేదు కదా. తక్కువ రేటుకి ఇస్తున్నారు. కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీరు అమ్ముతూనే మేమేమో మంచిగా తీసుకెళ్తున్నామని కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు డ్యూటీ చేసుకొని వచ్చి తీసుకెళ్తున్నారు సార్. మాకు కూడా రూపాయి వస్తుంది, వాళ్ళకు కూడా సేఫ్ అవుతుంది కదా సార్. ఇది కూరగాయలు అమ్ముకునేటువంటి వీళ్ళ బాధ. కాబట్టి దీనిపైన ప్రభుత్వం కూడా దీనిపైన ఆలోచిస్తే బాగుంటుంది. వీళ్ళకి ప్రత్యేకంగా ఒక మార్కెట్ ఏర్పాటు చేయడమా లేకపోతే వాళ్ళకు రోడ్డు పక్కకు అవకాశం కల్పించడమా చేయాలని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. ట్రాఫిక్ దారి అయితే చూపించాలి సార్, ఎందుకంటే మేమందరం దాని మీద ఆధారపడి బతుకుతున్నాం. మీరు ఇట్లే ఉంటే మాత్రం మేమందరం ఊరేసుకొని కిరోసిన్ పోసుకొని చావాల్సిందే. కానీ మేము కిరాయిలు కట్టుకొని అది దానికి పైసలు కట్టుకోవడానికి కూడా మాకు కాని పని. పిల్లలు చదువుకోవాలి. కాకపోతే మీ బాధ ఏంటంటే అదే ట్రాఫిక్ అవుతుందని. సరే మేము చూసుకుంటాం సార్, ఒక 10 మంది కలిసి మేము ఆడవాళ్ళం చూసుకుంటాం బండి కాడ. ఒక 10 మంది కలిసి ఏమో అది ట్రాఫిక్ కాకుండా ఖచ్చితంగా చూసుకుంటాం సార్. కానీ మేమైతే ఖచ్చితంగా మా పనులు మేము చేసుకోవాలి సార్. 2 నెలలు అవుతున్నాయి సార్, మేము ఎవరికి చెప్పుకోవాలనో మాకు ఏం అర్థం కాలేదు సార్. అందుకే ఇక్కడ సార్ ఉన్నారని చెప్పి తెలుసుకొని వచ్చాం సార్. ఖచ్చితంగా మాకైతే ఆ రోడ్ పక్కన ట్రాఫిక్ కాకుండా మా బాధ్యత సార్. ట్రాఫిక్ అయితే ఇంకోసారి పెట్టనివ్వకండి, అట్లా చెప్తున్నాం సార్.